హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో HTMLలో స్పాన్ ట్యాగ్ని ఏ విధంగా ఉపయోగించాలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు HTMLలో స్పాన్ ట్యాగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. స్పాన్ ట్యాగ్ ఇన్ HTML టెక్స్ట్లోని కొంత భాగాన్ని ఫార్మాట్ చేయడానికి ఉపయోగించేదే ఈ స్పాన్ ఎలిమెంట్. అది ఎలాగూ అనేది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం నేనేం చేస్తున్నానంటే Notepad++ని ఓపెన్ చేశాను. దీన్ని స్పాన్ అండ్ div అనేటటువంటి నేమ్ తోటి ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. ముందుగా మొదటి లైన్లో నేను డాక్యుమెంట్ టైప్ని డిక్లేర్ చేస్తున్నాను. డాక్యుమెంట్ టైప్ స్పేస్ HTML. మీ అందరికీ తెలుసు ఈ ఫస్ట్ లైన్లో డాక్యుమెంట్ టైప్ని ఎందుకు మనం రాస్తున్నాము అనేది. మనం బ్రౌజర్కి చెప్తున్నాం ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించింది అనేది. ఆల్రెడీ డాక్యుమెంట్ టైప్ గురించి మనం ఒక వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో లింక్ ఉంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, HTMLలో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఆ వీడియో ద్వారా తెలుసుకోండి. నెక్స్ట్ లైన్లో నేనేం చేస్తున్నాను అంటే HTML ట్యాగ్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా HTML ట్యాగ్ని ఎండ్ చేశాను. ఎప్పుడైనా ఒక మంచి ప్రోగ్రామర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఒక ట్యాగ్ని ఓపెన్ చేయగానే వెంటనే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయండి. మీరు ఆటోమేటిక్గా కనుక చూసినట్లయితే మీరు ఎక్లిప్స్ ఇలాంటి IDLEస్ని కనుక యూజ్ చేస్తుంటే మీరు ఆటోమేటిక్గా ట్యాగ్ ఓపెన్ చేయగానే ఎండింగ్ ట్యాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. కానీ మీరు నోట్ప్యాడ్లో వర్క్ చేస్తున్నట్లయితే, ఏదైనా టెక్స్ట్ ఎడిటర్స్లో వర్క్ చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్ రాయగానే ఎండింగ్ ట్యాగ్ని ఇచ్చేసేయండి. అప్పుడు మర్చిపోయేటటువంటి ఆస్కారం ఉండదు. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే హెడ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, హెడ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ లోపల నేనేం రాస్తున్నాను అంటే పేజ్ యొక్క టైటిల్ రాస్తున్నాను. సో పేజ్ యొక్క టైటిల్ ఏంటి, టైటిల్ ఏం తీసుకుందాం. పేజ్ యొక్క టైటిల్ అంటే ఉదాహరణకు ఇలా రాస్తున్నాను. టైటిల్ని స్టార్ట్ చేశాను, టైటిల్ ట్యాగ్ని ఎండ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ నేను ఇచ్చినటువంటి నేమ్ ఏంటి అంటే స్పాన్ అండ్ div అని నేను పేజ్ నేమ్ని ఇచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే బాడీ ట్యాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేవిధంగా బాడీ ట్యాగ్ని ఎండ్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ని ఎండ్ చేసేసాను. సో నాకు వెబ్ బ్రౌజర్లో ఏదైతే కంటెంట్ని ఫార్మాట్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలనుకుంటున్నానో అది మొత్తం కూడా ఈ బాడీ ట్యాగ్ లోపలే రాస్తాము అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని రాస్తున్నాను. అది ఎలాగంటే ఉదాహరణకి మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్. మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్. సో ఏం రాశాను ఎయిత్ లైన్లో, మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అని రాశాను. అంటే నా సబ్స్క్రైబర్స్కి మంచి హృదయం ఉంది అని. ఏంటి బిస్కెట్ వేసానా? కానీ ఇది నిజమే కదా. అవును కదా. సో మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అని ఒక లైన్ని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ లైన్ని సేవ్ చేసేసాను. సో ఎలా సేవ్ చేశానంటే స్పాన్ అండ్ div.html అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేశాను అంటే డెస్క్టాప్ మీద, ఇదిగోండి ఇక్కడ సేవ్ చేశాను. దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ పేజ్ని రీఫ్రెష్ చేశాను. చూడండి నేను టెక్స్ట్ని పెద్ద చేస్తున్నాను. సో ఎలా తీసుకున్నాను చూడండి, ఇక్కడ మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ నాకు ఇక్కడ ప్రింట్ అయింది. మరైతే స్పాన్ ట్యాగ్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఇదంతా ఒక లైన్, మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అన్నాం. ఇప్పుడు నేను ఈ గుడ్ హార్ట్ అనేటటువంటి ఈ రెండు లైన్స్కి నేను కలర్ని అప్లై చేయాలి.
అంటే ఇక్కడ మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అనేది మొత్తం కూడా ఎలా ప్రింట్ అయింది అంటే బ్లాక్ కలర్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఈ గుడ్ హార్ట్ అనేది రెడ్ కలర్లో ప్రింట్ అయ్యేలాగా చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే స్పాన్ ట్యాగ్ని ఈ గుడ్ హార్ట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. స్పాన్ అని ఈ ట్యాగ్ని స్టార్ట్ చేశాను. నేను కిందకి నెక్స్ట్ లైన్గా ఇస్తున్నాను మీకు క్లియర్గా కనపడడం కోసం. స్పాన్ ట్యాగ్ని స్టార్ట్ చేసి స్పాన్ ట్యాగ్ని ఇక్కడ నేను ఎండ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు. సేమ్ ఇందాక మనకి ఎలాగైతే బ్లాక్ కలర్లో నార్మల్ టెక్స్ట్ మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అని ప్రింట్ అయిందో అలానే ఉండిపోయింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే స్పాన్ ట్యాగ్ అనేది సిఎస్ఎస్ తోటి కలిపి వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను సిఎస్ఎస్ ట్యాగ్స్ని అప్లై చేయవలసి ఉంటుంది. సో దానికి నేను ఎలా రాయాలి అంటే కలర్ని అప్లై చేయాలి అంటే స్టైల్ అనేటటువంటి ట్యాగ్ని ఉపయోగిస్తున్నా. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో నేను ఇలా రాస్తున్నా కలర్ కొలన్ రెడ్ అన్నాను. కలర్ రెడ్ అన్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీకు క్లియర్గా కనపడడం కోసం నెక్స్ట్ లైన్కి ఇచ్చేసాను. సేవ్ చేసేసాను. సేవ్ చేసి ఇప్పుడు ఈ పేజ్ని నేను రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది చూడండి, ఇక్కడ మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అనేటటువంటి టెక్స్ట్లో గుడ్ హార్ట్ అనేటటువంటి ఈ 2 words కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది, ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్లో కొంత భాగాన్ని మార్చడానికి ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. అవును కదా. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో ఒకసారి గమనించండి. ఉదాహరణకు నేను ఈ రెడ్ అనేటటువంటి కలర్ని మార్చాలనుకుంటున్నా. రెడ్ బదులు బ్లూ ఇచ్చేసాను. బ్లూ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చేయగానే ఏమైంది, రెడ్ కలర్లో ఉన్నటువంటి గుడ్ హార్ట్ అనేటటువంటి 2 words రెండు కూడా బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే టెక్స్ట్లోని కొంత భాగాన్ని ఫార్మాట్ చేయటం కోసం ఉపయోగించేటటువంటి ట్యాగే ఈ స్పాన్ ట్యాగ్ అని మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. స్పాన్ ట్యాగ్ అనేది టెక్స్ట్లోని కొంత భాగాన్ని మార్కప్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఒక ఇన్లైన్ కంటైనర్. ఇన్లైన్ కంటైనర్ అంటే ఉదాహరణకు ఈ లైన్లో మనం గుడ్ హార్ట్ అనేటటువంటి ఈ 2 words యొక్క పర్టికులర్ కలర్ని మార్చడానికి ఉపయోగించాం. కాబట్టి ఇది ఇన్లైన్ కంటైనర్. ఒక లైన్ లోపల మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ఇన్లైన్. ఇన్ అంటే లోపల, లైన్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ HTML లైన్లో ఇది ఇన్లైన్ కంటైనర్ అని చెప్పబడుతుంది. స్పాన్ ట్యాగ్ అనేది ఒక ఇన్లైన్ కంటైనర్. సో ఈ స్పాన్ ట్యాగ్ అనేది టెక్స్ట్లోని కొంత భాగాన్ని మార్కప్ చేయటం కోసం ఉపయోగిస్తారు. అంటే టెక్స్ట్లోని కొంత భాగాన్ని ఫార్మాట్ చేయటం కోసం ఉపయోగించేదే ఈ స్పాన్ ట్యాగ్. స్పాన్ ట్యాగ్ అనేది సులభంగా సిఎస్ఎస్ చేత స్టైల్ చేయబడుతుంది, లేదంటే జావా స్క్రిప్ట్లో క్లాస్ లేదా ఐడి అట్రిబ్యూట్స్ ద్వారా మ్యానిపులేట్ అనేది చేయబడుతుంది. ఓకేనా. సో సిఎస్ఎస్ యొక్క సహాయంతో ఈ స్పాన్ ట్యాగ్ అనేది స్టైలింగ్ అనేది చేయబడుతుంది. స్పాన్ ట్యాగ్ అనేది డిఐవి ట్యాగ్ లాగానే ఉంటుంది, కానీ డిఐవి అనేది ఒక బ్లాక్ లెవెల్ కంటైనర్ మరియు స్పాన్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. ఒక లైన్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ఫార్మాట్ చేయటం కోసం మనం ఈ స్పాన్ ట్యాగ్ని ఉపయోగిస్తే ఈ డిఐవి అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఒక బాక్స్ లోపల రాస్తే అది డిఐవి ట్యాగ్ని ఉపయోగించే సాధ్యమవుతుంది. అది ఎలాగూ అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా డిఐవి ట్యాగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మరింత క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ ఒక ఐడియా కోసం మనం డిఐవి ట్యాగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డిఐవి అని ఇచ్చాను. ట్యాగ్ని స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే /div అని ఒక ఎండింగ్ ట్యాగ్ని ఇచ్చేసాను. అవును కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ డిఐవి ట్యాగ్ని రాశాను కదా, సేవ్ చేశాను, ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చేంజెస్ ఏం లేవు. కానీ ఈ డిఐవి ట్యాగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పాను. ఎలా బ్లాక్ వస్తుంది అది మీకు చూపించాలంటే ఖచ్చితంగా సిఎస్ఎస్ స్టైల్స్ని నేను ఇక్కడ ఉపయోగించాలి. దానికోసం నేను స్టైల్ ట్యాగ్ని రాశాను. సో ఈ స్టైల్ ట్యాగ్లో ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే బార్డర్ ఇస్తున్నా. బార్డర్ కొలన్ సాలిడ్
3 పిక్సెల్ అని రాసి సెమీకోలన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. Ctrl+S క్లిక్ చేసి పేజ్ రీఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ ఒక బాక్స్ అనేది వచ్చేసింది. సో ఈ బాక్స్ లోపల మనం ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాసాం. ఏంటది? మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ని రాసాం. సో ఈ బాక్స్ ఉంటుంది కాబట్టి div అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నారు. ఈ బాక్స్నే బ్లాక్ అన్నారు. మనం రాసేటటువంటి కంటెంట్ అంతా కూడా divని ఉపయోగిస్తే ఈ బాక్స్ లోపలే రాస్తాం. ఇక్కడ మనం బాక్స్ అని పలకం, ప్రొఫెషనల్గా బ్లాక్ అంటాం. ఓకేనా? సో div ట్యాగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ స్పాన్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. సో స్పాన్ ట్యాగ్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే ఈ లైన్ లోపల మనం ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి ఈ లైన్లో మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ అని ఉంది కదా. ఈ గుడ్ హార్ట్ అనేటటువంటి ఈ 2 వర్డ్స్ మీద మాత్రమే స్పాన్ ట్యాగ్ని ఇప్పుడు మనం ఉపయోగించి దాని యొక్క కలర్ని చేంజ్ చేసాం. కాబట్టి స్పాన్ ట్యాగ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అయితే div ట్యాగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో ఈ స్పాన్ ట్యాగ్ అనేది గూగుల్ క్రోమ్లో సపోర్ట్ చేస్తుంది, గూగుల్ క్రోమ్లో వర్క్ అవుతుంది. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వర్క్ అవుతుంది. ఈ స్పాన్ ట్యాగ్ అనేది మొజైలాలో వర్క్ అవుతుంది. ఈ స్పాన్ ట్యాగ్ అనేది సఫారీ బ్రౌజర్లో సపోర్ట్ చేస్తుంది. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఒపేరా బ్రౌజర్లో కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా స్పాన్ ట్యాగ్ అంటే ఏంటనేది. స్పాన్ ట్యాగ్ అనేది ఒక టెక్స్ట్లోని కొంత భాగాన్ని ఫార్మాట్ చేయడం కోసం ఉపయోగించేటటువంటిదే ఈ స్పాన్ ట్యాగ్ అనమాట. నా ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు నేను ఈ div ట్యాగ్స్ తీసేస్తున్నాను కొంతసేపు. మనం div గురించి నెక్స్ట్ వీడియోలో మనం మరింత క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు నేను div ట్యాగ్స్ ఈ పర్టికులర్ లైన్లో రిమూవ్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నాను. స్పాన్ ట్యాగ్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుందాము. నేనేం చేశాను అంటే ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే ఈ పారాగ్రాఫ్కి యాక్చువల్ డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీయే ఇక్కడ నాకు ప్రింట్ అయింది. నేను ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకుంటున్నాను. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ CSS ట్యాగ్ అయినటువంటి స్టైల్ అని రాసి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి డబుల్ కొటేషన్స్లో నేను ఇలా రాస్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ కొలన్ అని రాసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అని ఇస్తున్నాను, ఏరియల్ అని ఇచ్చాను. ఓకేనా? నా సేవ్ చేసేసి ఈ పేజ్ని నేను రీఫ్రెష్ చేశాను. చూడండి ఇప్పుడు ఏరియల్ టెక్స్ట్లోకి చేంజ్ అయిపోయింది. ఇందాక నార్మల్ డిఫాల్ట్ టెక్స్ట్ ఉంది, ఇప్పుడు ఏరియల్ అని ఇవ్వగానే ఏమైంది, పారాగ్రాఫ్ మొత్తం ఏరియల్ టెక్స్ట్ స్టైల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ ఏరియల్ బదులు వేరే టెక్స్ట్ డిజైన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా అంటే వర్డీనా అనేటటువంటి ఒక టెక్స్ట్ ఫార్మాట్ నేమ్ ఇస్తున్నాను. నేను పలికిన వర్డ్ కరెక్టో కాదో తెలియదు, కానీ ఏంటంటే మీరు యాక్చువల్గా ఆ వర్డీనా ఫాంట్ ఫార్మాట్ అనేది ఇక్కడ నేను చేంజ్ అయిపోతున్నాను. అది ఒకసారి గమనించండి. నేనేం చేస్తున్నానంటే ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది, ఏరియల్ ఏదైతే ఉందో ఫాంట్ స్టైల్ అనేది ఇప్పుడు వర్డీనా అనేటటువంటి ఫాంట్ ఫ్యామిలీ స్టైల్లోకి కన్వర్ట్ అయిపోయింది. అవును కదా? నా ఇదే స్టైల్ అనేది మీరు ఈ ఇన్లైన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు ఒకసారి గమనించండి. నేనేం చేస్తున్నానంటే సెమీకోలన్ ఇచ్చి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని మళ్ళీ ఇస్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ అని ఇచ్చాను. ఓకేనా? సో ఈ ఫాంట్ ఫ్యామిలీ అని ఇచ్చి నేనేం చేశాను, కొలన్ ఇచ్చాను. పైన వడ్డీనే ఇచ్చాను కదా, ఈసారి ఏరియల్ ఇస్తున్నాను. ఇక్కడ ఏరియల్ అని సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఈ పర్టికులర్ ట్యాగ్ని ఇక్కడ నేను ఎండ్ చేశాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ మై సబ్స్క్రైబర్స్ హ్యావ్ ఏ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది వర్డానాలో ప్రింట్ అయింది. అదేవిధంగా గుడ్ హార్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఏరియల్లో ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, ఫాంట్ స్టైల్స్ని మార్చుకోవచ్చు, కలర్ని మార్చుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఒక లైన్లో కొంత భాగాన్ని మనం ఫార్మాట్ చేయొచ్చు. సో స్పాన్ ట్యాగ్ అనేది దీనికోసమే ఉపయోగిస్తారు. ఒక లైన్లోని కొంత భాగాన్ని కలర్ చేయడానికి, లేదంటే ఒక లైన్లోని కొంత భాగాన్ని ఫార్మాట్ చేయడానికి మనం ఈ స్పాన్ ట్యాగ్స్ని HTMLలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం రాసినటువంటి ఈ కోడ్ మొత్తం కూడా గిట్హబ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబిలిటీలో ఇస్తాను. అక్కడి నుంచి ఈ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సులభంగా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేశారంటే జీవితంలో మర్చిపోరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.